రాయలసీమపై వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న యువతకు తీపి కబురు చెప్పింది. కరువు సీమలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. కడప జిల్లా కొప్పర్తిలోని ఇండస్ట్రియల్ పార్కుకు మహర్దశ పట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్లో వసతుల కల్పన దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న కంపెనీలే ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేయగా త్వరలో పెద్ద పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఏసీ 6,914 ఎకరాలు సేకరించింది. ఈ భూములు కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ కానున్నాయి. గత ఏడాది బడ్జెట్లో కొప్పర్తి పారిశ్రామిక వాడకు 2,137 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మొదటి విడతగా 872 కోట్లను ఇప్పుడు విడుదల చేసింది. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ వంటి మౌలిక వసతులను కల్పించనున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కడప, కమలాపురం నియోజకవర్గాల మధ్యలో ఉంది కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్. ఇందులో 2 మాత్రమే పెద్ద కంపెనీలున్నాయి. ఒకటి సీసీ కెమెరాలు తయారు చేసే అల్డిక్స్ కంపెనీ కాగా మరొకటి టీవీలు తయారు చేసే కంపెనీ. మరో 30 వరకు చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందకు వెళితే భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దీంతో స్థానిక నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.